హరే కృష్ణ అంతరాయానికి ఇది మధ్యలో ఒక వీడియో ఆన్ అయింది. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశి నిషూదన. అర్జునుడు పలికెను, ఓ మహాబాహో, ఓ కేశి సంహార, ఓ హృషీకేశ, త్యాగము యొక్క ఉద్దేశమును, సన్యాసము యొక్క ఉద్దేశమును నేను అనుకుంటున్నాను. అర్జునుడు యొక్క సందేహాల నుంచే మనకు సందేహ నివృత్తి కలుగుతోంది. భగవంతుడు అన్ని సందేహాలు తీరుస్తున్నాడు అనమాట. ఎందుకంటే యోగులలో ఎవరు ఉత్తముడు అని చెప్పాడు భగవంతుడు మొదటి 6 అధ్యాయంలో. యోగినామపి సర్వేషాం మత్గతేనాంతరాత్మన. ఎవరైతే తన హృదయంలో సదా భగవంతుణ్ణే స్మరిస్తూ ఉంటాడో యోగుల్లో ఉత్తముడని మనకి 6వ అధ్యాయం లాస్ట్ శ్లోకం చెప్తోంది కదా. భక్తియుత సేవ అని ప్రాధాన్యత అని. అలాగే ఈ ఆఖరి అధ్యాయాల్లో మనకి జ్ఞానము, సన్యాసము, ప్రకృతి కర్మలు, ఇవన్నీ భక్తియుత సేవ కూడా వచ్చాయి. ఓం తత్సత్ నిన్నటి అధ్యాయంలో చూసాం. దాంతో భగవంతుణ్ణి, విష్ణువుని సూచిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నాడు ఇప్పుడు భగవంతుడు? జీవిత పరమ లక్ష్యం ఈ అధ్యాయం నందు నొక్కి చెప్పబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ త్యాగము, సన్యాసము అంటే కర్మఫల త్యాగమా, పూర్తిగా సన్యాసం వహించడమా, ఈ ప్రయోజనాన్ని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట భగవంతుణ్ణి. ఎవరు? అర్జునుడు అనమాట. సమస్తము, ఎందుకంటే సందేహాలు అని. ఇక్కడ భగవంతుణ్ణి ఇంద్రియాధీశుడైన శ్రీకృష్ణుడే హృషికేశుడు కాబట్టి ఇక్కడ హృషికేశ, కేశి నిషూదన అంటూ తన సందేహాలన్నీ నివృత్తి చేస్తున్నాడు కదా, సంహరించేస్తున్నాడు. అందుకని అలాగా సంబోధించడం జరిగిందనమాట. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానుడు పలికెను, భౌతిక కోరికపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడమే సన్యాసం అని మహాపండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగమని జ్ఞాన సంపన్నుల అభిప్రాయం అన్నమాట. కోరికలతో కూడిన కర్మలు అవి విడిచిపెట్టడమే సన్యాసం అన్నమాట. ఎందుకు నిత్య కర్మలు రోజు చేసేటివి, మనము స్లీపింగ్, ఈటింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. అవి చేయాల్సిందే. కామ్య కర్మలు ఉంటాయి కదా, మనకి ఫ్రూటివ్, మన ఫలాలను ఇచ్చేటివి అనమాట. అంటే విషయపరమగు కర్మలను అవన్నీ తగ్గించుకోవడమే అనమాట సన్యాసం అని విజ్ఞులు పలికితే. ఈ సర్వకర్మాల ఫలాల్ని విడిచడమే. క్షత్రియుడు యుద్ధం చేస్తాడు, అది కూడా కామ్యకర్మ, దానికి ఫలితం కావాలంటే. కానీ ఫలాన్ని భగవంతుడికి అర్పించడంలో సన్యాసం అని చెప్పేసి మనకి చెప్తారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి ఏదైతే సమకూరుస్తుందో అలాంటి కర్మలను మాత్రం ఎన్నటికీ వదలకూడదు అనమాట. కొన్ని ఉన్నాయి కామ్యకర్మలు, ఏవి మనకు వేదాలు చెప్పినట్లుగా పుత్ర కామేష్టి యాగమని, పై లోకాలు స్వర్గలోకాలు పోయినా కానీ కోరికలచే ప్రేరేపితమయ్యే యజ్ఞాలు అవన్నీ ఆపేసేయాలన్నమాట. హృదయ పవిత్రీకరణకి చేసే యజ్ఞాలు, ఋషులంతా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? లోక కళ్యాణం కోసం చేస్తుంటారు, ఆధ్యాత్మిక జ్ఞానం పురోభివృద్ధికి. అలాంటి యజ్ఞాల్ని ఎప్పటికీ వదలకూడదు అనమాట. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తప కర్మణ త్యాజ్యమితి చాపరే. ఇక్కడ భగవంతుడు క్లియర్ చెప్తున్న, త్యాజ్యం విడువదగింది, దోషవదిత్యేకే పాపం వలె ఒక వర్గం వారు అన్ని రకాల కామ్యకర్మలైనటివి దోషమైనవి వాటిని విడిచిపెట్టాలి అని కొంతమంది పండితులు అంటారు. యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలు ఎప్పటికీ వదలకూడదు అని అంటారు. సన్యాసం అంటే అన్ని వదిలేయడం, కానీ యజ్ఞము, దానము, తపస్సు ఎప్పటికీ వదలకూడదని భగవంతుడు ఇక్కడ నిర్దేశిస్తున్నాడు అనమాట. ఆ మూడింటి గురించి చూసాం నిన్న. సత్వగుణ యజ్ఞము, దానము ఎలా చేస్తారు. ఇంకా అర్జున, కర్మత్యాగ విషయంలో నా నిర్ణయం విను. త్యాగం 3 రకాలు. ఇక్కడ యజ్ఞము, దానము, తపం 3 చెప్పాడు కదా భగవంతుడు. యజ్ఞదాన తప కర్మ త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిన. మళ్ళీ నొక్కి చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. యజ్ఞము, దానము, తపస్సు కర్మల్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు, వాటిని తప్పకుండా ఆచరించాలి. వాస్తవానికి ఇవి యజ్ఞము, దానము మరియు తపస్సులు మహాత్ములను కూడా పవిత్రులని చేస్తాయి అని చెప్తున్నారు. ఆ త్యాగము శాస్త్రాల్లో 3 రకాలుగా చెప్పబడింది అనమాట. ఇవి ఎందుకంటే
ఇప్పుడు ఒక సన్యాసి ఉంటాడు, అది సరే కర్మలు వదిలేయమన్నారు, వండుకోవద్దన్నారు, కానీ భగవంతునికి చెయ్యాలంటే చెయ్యాలి, వంట చేయాలి కదా, కొన్నిసార్లు ప్రసాదం పెట్టేదానికి చెయ్యొచ్చు. అలాగే వివాహం ఒకటి ఉంది కదా, పవిత్రీకరణకి విధానంలో ఒకటి, అది వివాహ యజ్ఞం అని పిలువబడుతుంది అనమాట. మానవ సమాజం కోసం కావాలి కదా. గృహ బంధాలన్నీ వదిలిపెట్టిన సన్యాసి అట్లాంటి వివాహాన్ని ప్రోత్సహించవచ్చా అంటే మానవ కళ్యాణ నిమిత్తం ప్రోత్సహించవచ్చు అనమాట. అది అట్లాంటిది సన్యాసి అయిన వాడు కూడా ప్రోత్సహించవచ్చు. సన్యాసులు మాత్రం ఎవరితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నాను చూద్దాం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతాన్యపి తు కర్మాణి, అర్జున ఈ కర్మలన్నీ మమకారాసక్తి మరియు ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. ఇప్పుడు యజ్ఞము, దానము, తపస్సు ఆచరించమని చెప్పారు. ఎలాంటి ఫలాపేక్ష, సంగత్వము అంటే ఎలాంటి మమకారం ఉండకూడదు దాని మీద, వాటిని కర్తవ్యంగా భావించి చేయాలి. ఇది ఖచ్చితమైన అభిప్రాయం, నిశ్చితం. భగవంతుడి ఇక్కడ ఏవి భౌతికంగా మనకి అభివృద్ధి కోసము యజ్ఞాలని, మన సుఖం కోసం చేసే యజ్ఞాలని వదిలాలి, కానీ జీవితానికి ఆధ్యాత్మిక స్థాయికి అభివృద్ధి చేసే కర్మలు ఎప్పుడు వదలకూడదు అనమాట. భక్తికి ఆచరించే కర్మలు ఎప్పటికీ ఆచరించాల్సిందే. నియతస్య తు కర్మాణి సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. విద్యుక్త ధర్మాలను ఏనాడు విడిచిపెట్టడం మంచిది కాదు. అవివేకంతో విద్యుక్త ధర్మాలను విడిచిపెడితే అలాంటి త్యాగాన్ని తమోగుణ త్యాగం అంటారనమాట. విద్యుక్త ధర్మాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అవివేకంతో. అంటే ఇప్పుడు అర్జునుడికి బోధించబడుతోంది అదే కదా, తన విద్యుక్త క్షత్రియుడు అర్జునుడు తప్పక యుద్ధం ఆచరించాలి. అది యుద్ధానికి ఆహ్వానింపబడ్డాడు శత్రుపక్షం వారిచే. మరి ఆ యుద్ధాన్ని తన విద్యుక్త ధర్మమైన క్షత్రియ గుణాన్ని వదిలేస్తాను అంటే అది సన్యాసం అనుకుంటాడు. సన్యాసము ఎప్పటికీ కాదు, అలాంటి విద్యుక్త ధర్మాన్ని వదలకూడదు అనమాట ఏనాటికి అని. ఎందుకంటే మోహ కారణంతో ఎవరన్నా వదిలేస్తే, ఇప్పుడు అర్జునుడు మోహానికి గురయ్యాడు కదా, అది తమో గుణ త్యాగం అనమాట. అంటే త్యాగాల్లో కూడా 3 రకాలు ఉన్నాయి. మనం వదిలేసి మేము త్యాగం చేసామంటారు, తమో గుణ త్యాగం అవుతుంది అనమాట. ఇప్పుడే చెప్పాం కదా, సన్యాసి భగవంతుని ప్రసాదం వండుకోవచ్చు, అప్పుడు నిప్పు రాజేయచ్చు అనమాట. తన కొరకై వండుకోకూడదు, కానీ భగవంతుడి కోసం ఉండొచ్చు అనమాట. తన శిష్యుడు కృష్ణ భక్తిలో పురోగతికి వివాహం కూడా జరిపించవచ్చు అనమాట. ఇప్పుడు రాజసంలో రాజస త్యాగం ఎలా ఉంటుందో చూస్తాం. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. దుఃఖమిత్యేవ యత్కర్మ అంటే దుఃఖమితి, అంటే దుఃఖమితి ఇక్కడ క్లేశకరమవుతుందని, బాధ కలిగిస్తుందని. యత్కర్మ ఏ పనిని, కాయక్లేశ, కాయం అంటే దేహం, దేహానికి బాధ కలిగిస్తుందని భయాచేత త్యజేత్ విడుస్తాడో సకృత్వా రాజసం త్యాగం, అది ఏమనిపించబడుతుంది, అది రాజస త్యాగం అనిపించబడుతుంది అనమాట. దుఃఖకరాలు కష్టంగా ఉన్నాయని లేదా శారీరానికి అసౌకర్యం అని భావించి విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను విడిచిపెట్టడాన్ని రజోగుణ త్యాగము. త్రిగుణాలు చూసాం కదా ఇందాక, తమోగుణ త్యాగం అయిపోయింది, ఇది రజోగుణ త్యాగం అనమాట. అటువంటి త్యాగము క్షేమదాయకమైంది కాదు, మన ఉన్నతికి దోహదపడదు. అంటే కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళకి అబ్బాయి ఎక్కువ ధనం సంపాదించామంటే మనకు అది భౌతిక భోగాలకి మన వాంఛ అవుతుందేమో అని భయపడకూడదు. కామకర్మలు చేయుచున్నాననే భయంతో మాట ఈ పని చేస్తే ఎక్కువ అని. ఎందుకంటే ఆ పని చేయడం వల్ల వచ్చే ధనాన్ని కృష్ణ భక్తికి వినియోగించు, నీకు వస్తుందంటే. లేదు, కొంతమంది శరీరానికి కష్టం అంటే ఏమి, తెల్లవారుజాములు వేయడము, మంగళహారతి చూడటము, స్నానాలు ఆచరించడము, బద్ధకం ఎక్కడ లేయాలి అని చెప్పేసి ఒక బాధ, శరీరం కష్టపడుతుంది కదా, చల్లటి చలిలో ఎలా లేస్తాము ఇలా ఆలోచించాలనుకో, అది పురోగతికి దోహదం చేయదు కదా. అలాగా భయంతో అలాంటి కర్మల్ని వదలకూడదు అనమాట. అలా వదిలేస్తే అది రజోగుణం ప్రధానం అనమాట. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఓ అర్జున, తన విద్యుక్త కర్మలను కర్తవ్య బుద్ధితో నిర్వహిస్తూ సమస్త భౌతిక సాంగత్యాన్ని, ఫలాసక్తిని విడిచిపెట్టినప్పుడు దాన్ని సాత్విక గుణ త్యాగం. సాత్విక గుణ త్యాగం కూడా అనమాట.
తప్పక నేను చేయాల్సిందే ఈ కర్మలు అని చెప్పేసి ఆసక్తి, ఎలాంటి మమకారము ఆసక్తి లేకుండా చేసేటివి అది సాత్విక గుణ కర్మ అవుతుంది అనమాట. ఇలాంటి భావనలో చెయ్యాలి. అంటే ఫలాల్ని ఆశించకూడదు అనమాట, దాని మీదే ఉండకూడదు. అది ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అనుకోండి, ఆ ఫ్యాక్టరీలో ఒక మిషన్నే రిపేర్ చేయాలనుకోండి, అదే సర్వస్వం అని, నువ్వు సత్వగుణస్తుడివే, దాన్నే సర్వస్వం అని భావించకూడదు కదా. అలాగే మిగతా వాళ్ళతో ఎక్కువ ఆత్మీయతతో ఉండొచ్చు, దయ కలిగి ఉండొచ్చు, కానీ ఆ ఫలాన్ని నేను ఎవరి కోసం చేస్తున్నాను, ఇది జీవన వృత్తి అనే భావనలో తన కర్మ ఫలాల్ని అర్పించకుండా అది సత్వగుణ త్యాగం అవుతుంది అనమాట. ఫలాసక్తిని, భౌతిక సాంగత్యాన్ని వదిలేయాల. అక్కడ ఉన్న జనులతో సాంగత్యం పెట్టుకోవడము, ఆ ఫలాసక్తిని, మమకారాన్ని తగ్గించుకోవాలి దేనిపైనైనా కానీ. నహి దేహ పృతా శక్య త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫల త్యాగి స త్యాగీత్యభిధీయతే. నహి దేహభృతా శక్య, దేహదారి అయిన వానికి త్యక్తుం కర్మాన్యశేషత అంటే కర్మలన్నింటినీ వదులుకోవడం నిజంగా సాధ్యం కాదు. అలాంటి కర్మఫల త్యాగి, కానీ కర్మ యొక్క ఫలాలను తెగించే వ్యక్తిని నిజంగా త్యాగి అంటారు. ఈ దేహాన్ని ధరించినప్పుడు మనం పనులు చేయాల్సిందే, ఫలితం అంతో ఎంతో వస్తే మన దేహాన్ని పోషించుకోవాలి కదా, ఎప్పటికీ వదులుకోలేం ఆ కర్మల్ని. కానీ ఆ ఫలాలను ఎలా వదులుకోవాలంటే ఎప్పటికీ వదలు. కాబట్టి కృష్ణ భక్తిలో సమస్తము కృష్ణుడే, ఆయన చేయిస్తున్నాడు, ఈ కర్మ ఫలాలు ఆయనకేనే అర్పించేవాడే నిజమైన త్యాగి అనమాట. ఎక్కడ కష్టపడి పనిచేసినా కానీ కృష్ణ భక్తులు దాంట్లో ఎంత బాగా ఉన్నైనా భగవంతునికి సేవ కల్పిస్తారనమాట. అలాగా అలాంటి మహాత్ములంతా నిజంగా సన్యాసులైనట్టు వారంటే సన్యాసం స్వీకరించి దండక మండలాలు వేసుకుని చెట్టు కింద తపస్సు చేసేది కాదు, తమ కర్మ ఫలాలను వదిలిన వారే నిజమైన సన్యాసి. అడిగాడు కదా ఫస్ట్ అర్జునుడు, ఎవరు సన్యాసి ఎవరు కానివాడు అని చెప్పేసి, దానికి భగవంతుడు ఇలాగా క్షుణ్ణంగా ఆన్సర్ చేస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ మనకి కర్మలు సిద్ధించేదానికి 5 కారణాలు ఉన్నాయన్నమాట. మన కర్మలు అంటే మన పని కదా, అవి 5 కారణాలతో చెప్పబడతాయి. అవి ఏమంటే కార్యస్థానము అంటే మన దేహం. కర్మలు చేయాలంటే మనం చేయాలంటే మన దేహం కావాలి కదా. కర్త ఎవరు చేయిస్తున్నారు దాంతో, లోపలున్న మన ఆత్మ. ఇంద్రియాలు మనం చేసే పని మన ఇంద్రియాలు ఆచరిస్తాయి. ప్రయత్నం, వివిధలైన ప్రయత్నాలు, చివరిగా పరమాత్ముడు అనుకోండి నడిపించే నియామకుడు ఉన్నాడు కదా మన హృదయంలో, ఆయన. ఇవంతా ఒక పనికి, ఒక కార్యానికి కారణాలు అనమాట. దాన్ని అవి కార్యస్థానము దేహము, కర్త, ఇంద్రియాలు, యత్నాలు, పరమాత్ముడు. ఇవన్నీ ఒక పని చేసేదానికి ఇవి ఉంటాయన్నమాట. ఈ మనం దేహంతో చేయని, మన వాక్కుతో చేయని, మన మనస్సుతో చేయని, మనం చేసే న్యాయ కర్మలన్నిటికీ 5 అంశాలే కారణం అనమాట. ఈ 5 అంశాలని గుర్తించక ఎవరైతే నేనే చేస్తున్నాను అనే నేనే కర్తని అనే భావనలో ఉన్నవాడు బుద్ధిహీనుడు అనమాట. అసలు విషయాన్ని యథార్థ దృష్టితో కాంచలేడు ఎప్పటికీ అనమాట. ఎందుకంటే ఏ మిథ్యాహంకారంతో అసలు ప్రభావితుడు కానివాడు, ఈ మమకార ఆసక్తిని కలిగిన వాడైతే కర్మల్చే అంటే మన మమకారాన్ని వదిలిపెట్టి మిథ్యాహంకారం లేనివాడే ఇక్కడ కర్మల్చే బద్దులు కాడనమాట. అలాగే ఈ కర్మ, మనం చేసే కర్మకు ప్రేరణ ఏది, ఉత్తేజం కలిగించేది ఏది, ఆ ప్రేరణ వెనక నుంచి జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. జ్ఞానం మనకి జ్ఞానమే, జ్ఞేయము అజ్ఞాన లక్ష్యము, అజ్ఞాన విషయం అనమాట. జ్ఞాత తెలుసుకున్నవాడు. ఈ కర్మకి ప్రేరణ ఈ 3 అనమాట, జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. అలాగే ఇంద్రియాలు, కార్యము, కర్త అనేటివి కర్మ యొక్క 3 అంశాలు. ఇవి తెలుసుకోవాలి ముఖ్యంగా అనమాట. ఇంకా ప్రకృతి త్రిగుణాలను అనుసరించి ఇది ఓకే. ఈ త్రిగుణాలను అనుసరించి ఎలా ఉంటాయి, జ్ఞానము, కర్మము, కర్త అనేటి 3 రకాలు. అవి భగవంతుడు ఇక్కడ వివరించబోతాడు. జ్ఞానము, కర్మ, కర్త. ఇవి ఈ కర్త, ఇవి నిర్వాహకుడు. బుద్ధి, సంకల్పము, ఆనందము, సుఖము, వీటి గురించి. ఇవి మళ్ళీ త్రిగుణాల్లో మనస్తత్వం, గుణాలు మనల్ని బంధిస్తాయి. సాత్విక, రాజస, తామస అనే 3 రకాల జ్ఞానం ఎలా ఉంటుంది, 3 రకాల కర్మలు ఎలా ఉంటాయి, ఆ 3 రకాల కర్తలు. ఇది భగవంతుడు ఇక్కడ వివరంగా చెప్తాడన్నమాట.
ఓకే 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 కృష్ణ. ఒకసారి చూస్తాం అవి. ఏది మనము జ్ఞానము ఇక్కడ వలసకు చెప్పుకున్నది జ్ఞానం. దీన్ని సత్వగుణ కర్మ అంటే ఎలాగా, ఎంత మనకి జీవులందరూ అసంఖ్యాకులు కదా, అందరిలోనే పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్న అందరిలోనే ఆధ్యాత్మికంగా భగవంతుణ్ణి ఏకమైన ఆధ్యాత్మిక స్వభావం ఒకే ఆత్మను చూడగలిగిన వాడు పరమాత్మ ఉన్నాడు కదా, సత్వగుణ ప్రధానమైన జ్ఞానం అన్నమాట. అలాగే ఈ వేరే వేరే శరీరాల్లో వేరే వేరే ఆత్మలు ఉన్నాయంటే అవి భిన్న జీవులు, వేరే వేరే జీవులు. అంటే దేహమే జీవుడు, దేహం నశించగానే ఈ చైతన్యం నశించిపోతుందనే తలిచే జ్ఞానం రజోగుణమైంది కదా, అలాంటి జ్ఞానం రజోగుణమైంది అనమాట. తమో గుణము అసలుకి ఎలాంటి అవగాహన, సత్యావగాహనమే లేకుండా ఏమీ జ్ఞానం లేకుండా ఆసక్తుడైతాడో అంటే అల్పమైనట్టి కార్యాలన్నీ చేసేవాడు అట్లాంటి తమోగుణ జ్ఞానం అనమాట. సామాన్య మానవ జ్ఞానం అంతా తమోగుణం పీఠమే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ జ్ఞానము దేహానికే పరిమితమైంది. శాస్త్రాలు చదవకుండా, ప్రామాణికుల ద్వారా వినకుండా, కేవలము దేహ అవసరాలను తీర్చుకోవడమే జ్ఞానం అనే భావనలో ఉండే జ్ఞానము అతనికి తమోగుణమైంది. అలాగే కర్మ త్రిగుణాల్లో ఎలా ఉంటుంది చూద్దాం. సత్వగుణ కర్మ అంటే చేసాం కదా, సంగరహితంగా, రాగద్వేషరహితంగా, ఫలాపేక్ష లేకుండా ఉండేది సత్వగుణ కర్మ. రజోగుణ కర్మ కోరికలన్నీ తీర్చుకోవాలనే మిథ్యాహంకారంతో కష్టపడి చేసేది రజోగుణ కర్మ అన్నమాట. ఇంకా ఈ తమోగుణ కర్మ శాస్త్ర నిర్దేశాలు ఉండవు, భవిష్యత్ బంధం ఉండదు, పరహింస, పర దుఃఖం లెక్క చేయకుండా భ్రాంతిలో చేసేది అనమాట, ఇతరులను హింసిస్తూ చేసేది, అది తమోగుణ కర్మ. అలాగే కర్త, ఈ సత్వ గుణంలో కర్త ఎవరు, త్రిగుణాలకు అతీతంగా అనమాట. అహంకారం లేకుండా దృఢ నిశ్చయంతో, ఉత్సాహంతో జయం వస్తుందా అపజయం కలుగుతుందా అని లేకుండా తమ ధర్మాన్ని నిర్వర్తించేవాడు సత్వగుణకర్త అవుతాడనమాట. రజోగుణకర్త ఎవరు, కర్మఫలాలని నాకు కావాలి నేను చేసే పనికి, వాటి మీదే ఆసక్తి, లోభము, అసూయ, శుచిరహితుడు, సుఖ దుఃఖాలతో చెల్లించేవాడు రజోగుణకర్త. ఇంకా తమోగుణకర్త ఎలా ఉంటాడంటే ఈయన మొండివాడని చూసాం కదా, మోసం, భౌతికాసక్తి, ఇతరులను అవమానించడము, సోమరి, చింతాక్రాంతుడు, వృధాకాల తమోగుణ, ఏ కార్యం చేసినా అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బుద్ధి నిశ్చయము చూద్దాం. ఈ బుద్ధి, సత్వబుద్ధి ఎలా ఉంటుందంటే దేనికి భయపడకుండా చేసేది, బంధకరం కాకుండా చేసేది సత్వగుణ కర్త అనమాట. ధర్మము అధర్మముల భేదం తెలియకుండా, ఈ కార్యము ఏది ఇది చేసేదేమి చేయదేమి తెలియకుండాది రజోగుణ బుద్ధి అనమాట. అలాగే తమోగుణ బుద్ధి ఎలా ఉంటుందంటే అజ్ఞానము, భ్రాంతి, అధర్మాన్ని ధర్మంగా చూస్తాడు, ధర్మాన్ని అధర్మంగా చూస్తాడు, ఎప్పుడు తప్పు ద్రోవలోనే పోతా ఉంటుంది బుద్ధి. ఇది తమోగుణ బుద్ధి అనమాట. అలాగే ఈ నిర్ణయం, ఈ సంకల్పం, నిర్ణయం అనేది అంటే ఇంద్రియ మనో ప్రాణాల కార్యాలను నియమిస్తూ నిశ్చయంగా ఉండేదన్నమాట. అది సత్వగుణ ప్రధానమైంది అనమాట. పెడత్రో పట్టకుండా ఉండేది. ధర్మము, అర్థము, కామాలు, ధర్మార్థ కామాల మీద ఎక్కువ లోపాన్ని కలిగి ఉండేది రజోగుణ నిర్ణయం తీసుకుంటారు అనమాట. అట్లాంటి ఇంకా తమోగుణం వాళ్ళు తెలుసు కదా, స్వప్నాల్లో ఉంటారు వాళ్ళు, భయము, శోకము, విషాదము, భ్రాంతి, ఇలాంటి దాటలేని మందబుద్ధితో కూడిన నిశ్చయం అనమాట. వాళ్ళది అలా ఉంటుంది. అలాగే ఈ సుఖం, ఆనందం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళది సత్వగుణాలు దేనికి ఇక్కడ దీనికి చెల్లించదు అనమాట. ఏది ఫస్ట్ మొట్టమొదట చక్కగా విషప్రాయంగా ఉండి అంత్యమున అమృతంతో సమానమైంది అనమాట. ఏది తీసుకోవడము, ఇప్పుడు తెల్లవారుజామున లేచి మనం భగవద్భక్తి చేస్తూ ఉంటాము, అది ఫస్ట్లో ఎలా ఉంటుంది, కష్టం అనిపిస్తుంది, రాను ఉండలేము, ఆ భగవంతుని దర్శించకుండా, ఆ మంగళహారతి చూడకుండా ఉండలేని స్థితికి, ఆ భగవన్ మందిరానికి వెళ్లకుండా, ఆయన కీర్తన చేయకుండా ఉండలేదన్నమాట. అంటే ఆత్మానుభూతి పట్ల మనము మేల్కొన్నాం జాగృతిని. ఇది సత్వగుణ ఆనందం అనమాట. అంటే మొట్టమొదటి కష్టం అనిపిస్తుంది, తర్వాత అంత సుఖం ఉంటుంది అనమాట. మొట్టమొదటి సుఖాన్ని ఇచ్చి తర్వాత కష్టపడేది రజోగుణ ప్రధానమైన ఈ ఆనందం, సుఖం అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూసే ఇవన్నీ విపులమైన ప్రేమలు, ఈ అనురాగాలు
కుటుంబ కలహాలు ఇవి అలాగే ఉంటాయి. మొట్టమొదట ఆనందము, తర్వాత వాళ్ళు పూరితం చేసుకుంటారు అనమాట. అవి ఇంద్రియ సుఖంతో కూడి ఉండేటివి కాబట్టి వాళ్ళంతా కష్టపడాల్సి వస్తుంది. ఇంకా తమో గుణస్థులు ఎలా ఉంటారు? ఆత్మానుభవం ఉండదు, ఆది నుంచి అంత్యం వరకు వాళ్ళకి అసలు నిద్ర సమర్థనం భ్రాంతి నుంచి బయటపడదు కాబట్టి ఎప్పుడు అదే ఆనందం అనే భ్రాంతిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి రెండు నష్టపోయేటివి అనమాట. ఈ ప్రకృతి గుణాలు చూద్దాం ఇప్పుడు. హరే కృష్ణ. భగవంతుడు మనకి 4వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఏం చెప్పారు మనకి? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. గుణకర్మ, గుణాలు వాళ్ళ యొక్క కర్మల్ని అనుసరించి, వాళ్ళ యొక్క గుణాలు కాకుండా వాళ్ళు చేసే కర్మలను అనుసరించి 4 వర్ణాలని, వర్ణాశ్రమ ధర్మాల్ని నేను నా నుంచే సృష్టించబడ్డాయి అని మనకు వచ్చింది అక్కడ. అంటే ఈ బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రనాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఓ పరంతప, ప్రకృతి గుణములను అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాల ద్వారా జనులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజింపబడతారు. ఓ పరంతప, ఇలాగ ప్రకృతి గుణాలతోనే ఇలాగ విభజింపబడ్డారు, వాళ్ళు పుట్టిన గుణాల ద్వారా అనమాట. అంచి ఇలాగ వీళ్ళు ఇక్కడ బ్రాహ్మణులు వాళ్ళ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవారు అన్నమాట. క్షత్రియులు పరిపాలనా దక్షత, వైశ్యులు వీళ్ళు వ్యవసాయము, ఈ బిజినెస్ ఆచరిస్తారు. శూద్రులు కర్మలు చేసేవాళ్ళు అనమాట, సేవా వర్గం అంటారు అనమాట. ఈ బ్రాహ్మణుల గుణాలు ఎలా ఉంటాయి, క్షత్రియుల గుణాలు ఎలా ఉంటాయి. అలాగే ఈ బ్రాహ్మణుల గుణాలు మంచి శ్లోకం ఉంది. శమోదమస్తపశౌచం శాంతిరార్జమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. 42వ శ్లోకం ఏం చెప్తుందంటే ఈ బ్రాహ్మణుల గుణాలు శాంతి, ఇంద్రియ నిగ్రహణ, తపస్సు, స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపరలోకములపై విశ్వాసము. ఇవి ఈ లక్షణాలు కూడి బ్రాహ్మణులు ఈ లక్షణాలు కలిగి ఉండి కర్మలు చేస్తారు అన్నమాట. వాళ్ళకి ఇవి ఏంటి? వర్ణాశ్రమ ధర్మం ప్రకారము ఈ బ్రాహ్మణులు శాంతి, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి. అంటే ఇక్కడ తపస్సు, స్వచ్ఛత, ఇక్కడ వాళ్ళకి నిజాయితీగా ఉండడం అన్నమాట. జ్ఞానము, విజ్ఞానం. దీంతో విజ్ఞానం అంటే ఇక్కడ ధార్మిక చింతన, ఇహపరలోకాలపై విశ్వాసం అన్నమాట. దీంతో వాళ్ళు ఆచరిస్తారు. క్షత్రియుల గుణాలు ఎలా ఉంటాయి చూద్దాం. బ్రాహ్మణులు బోధిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధములో నుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము మరియు నాయకత్వ సామర్థ్యం. శౌర్యము, బలము, ధైర్యం ఉండాలి పరిపాలన వర్గం వాళ్ళకి. ఇక పాండవులు వనవాసానికి వెళ్తారు తమ తల్లితో సహా. తల్లి వెళ్ళదు, వీళ్ళే ద్రౌపదితో సహా వెళ్తారు కదా. వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా అధైర్యపడ్డారా? ఏం అధైర్యపడలేదు కదా దేనికి కూడా. అది శౌర్యం ఉంది వాళ్ళకి, అది ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు. ధైర్యం, ఆయుధ విద్యలో ఎంత నైపుణ్యమో తెలుసు, అర్జున్నే తీసుకోవచ్చు. యుద్ధంలో నుండి వెనుదిరగని సంకల్పం, అభిమన్యుని తీసుకోవచ్చు, ఎంత వీరోచితంగా పోరాడుతూనే. విశాల హృదయంతో గల దయాగుణము, అర్జునుడు ఎంత విశాల హృదయం కాబట్టి నేను వాళ్ళందరినీ సంహరించాల్సి వస్తుందనే ఇది ఉండదు. నాయకత్వం సామర్థ్యం, ధర్మరాజు అత్యున్నతుడైన రాజ్యం సింహాసనం అధిరోహించిన తర్వాత అంత అద్భుతంగా పరిపాలన చేస్తారనమాట. వాళ్ళ గుణాలు. శూద్ర గుణాలు ఇవి పని చేయడం ద్వారా అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, వైశ్యులు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు అది చెప్పబడిందా? బ్రాహ్మణులు, క్షత్రియులు. వైశ్యులు చేసేది కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. అంటే వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యాలు వైశ్యులకు సహజ స్వభావ కర్మలు. వ్యవసాయం వాళ్ళదే, గోరక్షణము, వాణిజ్యం, ముఖ్యంగా వాణిజ్యం చూస్తూ ఉంటాం కదా, పని చేయటం, పరుల సేవ శూద్రులకు అనమాట చెప్తారు ఇక్కడ.
శూద్రగలాలు పనులు చేయడం ద్వారా సేవ చేయటం అనేది సహజమైన వాళ్ళకి విధి అనమాట. సహజ స్వభావ కర్మలు అనమాట అవి. యత ప్రవృతిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సకల జీవులకు మూలము మరియు సర్వవ్యాప్తి అయిన భగవంతుని ఆరాధించడం ద్వారా మానవుడు తన స్వకర్మ నిర్వహణ చేయడం ద్వారా పరిపూర్ణతను పొందగలడు. ఇక్కడ భగవంతుని ఎలాగా భగవంతుని ఆరాధించడం ద్వారా తన స్వకర్మ తన ఎలాగా భగవంతుణ్ణి అర్చిస్తూ తన విద్యుక్త ధర్మాల్ని ఆచరిస్తూ ఉండేవాడు అనమాట. అర్చిస్తూ ఉన్నాక పూర్ణత్వం కావాలంటే విద్యుక్త ధర్మాలను ఎప్పుడు వదలకూడదు, కానీ భగవద్భక్తితో కూడి ఉండాలన్నమాట. మనమంతా దేవుని అంశలం చెప్పబడుతుంది కదా. భగవంతుడు ఆది ఆయనకి అంశలమైనందుకు మనము ఇంద్రియాధీశుడు ఎవరు? ఋషికేశుడు. మన ఇంద్రియాలకు అధిపతి ఆయనే. అందుకనే మనం కూడా ఒక విద్యుక్త కర్మయందు నిలిచి ఉన్నామని తెలుసుకోవాలన్నమాట. అది నియుక్తైన మనం చేస్తూ కర్మ చేస్తే ఆ కర్మ ద్వారా లభించిన ఫలంతో భగవంతుణ్ణి అర్చించగలగాలన్నమాట. మనకు చెప్తాడు భగవంతుడు 12వ అధ్యాయం 7వ శ్లోకం, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచరాత్ మయ్యావేశిత చేతసా. నేను మిమ్మల్ని ఉద్ధరిస్తానంటాడు కదా. ఓకే, ఇంకా భగవంతుడు ఏం చెప్తారంటే, పరధర్మాన్ని స్వీకరించి దానిని సమగ్రంగా వనరించుట కన్నా, అంటే ఇతరుల ధర్మం ఆచరించే కంటే కూడా అసమగ్రంగా వనరించినా కానీ అంటే అసంపూర్ణంగా చేసినా మన స్వీయ ధర్మమే ఆచరించాలి, కానీ ఇతరుల ధర్మాలకి మనం ప్రవేశించకూడదు అని చెప్పేసి భగవంతుడు చెప్తారనమాట. అంటే ఒకళ్ళు వేరొక ధర్మాన్ని అనుసరించాలి. దానికి ఉదాహరణ, ఇప్పుడు శూద్ర కర్మలు చేయాలని ఉన్నారనుకోండి, అదే ఆచరించిన వాళ్ళు అవే చేస్తూ ఉన్నాడు అనుకోండి, బ్రాహ్మణ వంశంలో జన్మించినా కూడా బ్రాహ్మణునిగా భావింపబడ్డానమాట. ఎందుకంటే దేవదేవుడైన కృష్ణుని కోసం ఏ కర్మ చేసినా కూడా అది హేయమైంది కాదనమాట. బ్రాహ్మణ స్వధర్మం ఎప్పుడు ఎలాగ ఉంటుంది? సత్వగుణ ప్రధానమై ఉంటుంది. సత్వగుణంలో లేనప్పుడు స్వభావరీత్యా బ్రాహ్మణ స్వధర్మము ఎప్పుడూ అనుకరించకూడదు అనమాట. క్షత్రియుడైన వాడు శత్రు సంహారం కొరకు కోపం తెచ్చుకోవడము, రాజనీతి కొరకు అసత్యాలు ఆడడము, ఇలాంటివి చేయాల్సి వస్తుంది అనమాట. అవి తప్పకుండా ఆచరించాలి, యుద్ధమా అవన్నీ. బ్రాహ్మణ్ణి అనుకరించకు, ఒక రాజు అయిన వాడు అనమాట. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని కోసమే ప్రతి ఒక్కరు కర్మను ఆచరించాలన్నమాట. ఇప్పుడు వైశ్యులు ఉన్నారు, వ్యాపారం చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, తప్పదు. వ్యాపారంలో లేకపోతే లాభాలు సంపాదించలేరు అనమాట. నాకు అసలు ఏం లాభాలు రావటం లేదండి, ఏం జరగడం లేదు వ్యాపారం అంటారు, అది అబద్ధమే, వస్తూ ఉంటుంది. కానీ అలాగా లాభాన్ని గడించకుండా ఏ వ్యాపారస్తుడు ముందుకు పోలేడు అనమాట. తన లాభాన్ని చేసుకోకూడదన్నా కానీ అది వృత్తి ధర్మంలో చెప్పేదన్నమాట. అలాగే దాన్ని వదిలేసి నేను బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరిస్తానని అనకూడదు. ఎందుకంటే వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలన్నమాట. ఎవరు భగవంతుణ్ణి కర్మలు చేయగలిగేవాడు ఎవరు? క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా సేవించగలగచ్చు అనమాట. అందుకే ఇలాగా భగవంతుణ్ణి మనమంతా కూడా యజ్ఞార్థమే, భగవంతుణ్ణి ప్రీత్యర్థమే కర్మలు చేయాలని చెప్పేసి మనకి 3వ అధ్యాయంలో క్లియర్గా చెప్పబడింది అనమాట. ఆయన కొరకే మనం చేసే కర్మలన్నీ భగవంతుని కొరకే అని తెలుసుకోవాలి. అది స్వకర్మ నిర్వహణ చేయడం ద్వారా సకల జీవులకు మూలం మరియు సర్వవ్యాప్తి అయిన భగవంతుని ఆరాధించడం ద్వారా తన స్వకర్మ నిర్వహణ చేయడం ద్వారా పరిపూర్ణతని పొందగలరు అనమాట. అంటే మనం చేసే యత్నం ఏది? అగ్ని రాజుకునేటప్పుడు కూడా పొగొస్తుంది, కొంచెం దోషం ఉంటుంది. ఏ కర్మలు చేసినా దోషం లేకుండా ఏ కర్మలు చేయలేం. అంత మాత్రాన పొగ అయినంత మాత్రాన అగ్ని అపవిత్రం కాదు కదా. అలాగే మన కర్మలు ఆచరించేటప్పుడు చిన్న చిన్న దోషాలు ఉండొచ్చు, అంత మాత్రం మన సహజ వృత్తిని వదలకూడదు అనమాట. ఇది మనకి ముఖ్యంగా ఈ శ్లోకము ఆ ఆత్మానుభూతిని మనము పొందగలగాలి. ఒక్క నిమిషం అండి.
ఈ కర్మల గురించి ఇది మనకి ఎట్లా ఈ ఆత్మ నిగ్రహం కలిగిన వాడు అనాసక్తుడు. ఈ భౌతిక ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్. ఈ భౌతిక సుఖాలని త్యజించేవాడైన మనుజుడే సన్యాసం ద్వారా కర్మఫల విముక్తి అనేది అత్యున్నత పూర్ణత్వ స్థాయిని పొందుతాడనమాట. ఇలాంటి పూర్ణత్వాన్ని పొందిన వాళ్ళు పరిపూర్ణ స్థితి అంటే బ్రహ్మ భూత స్థితికి ఎలా వస్తాడు, బ్రహ్మభూత స్థితికి ఎలా రాగలుగుతాడు భగవంతుణ్ణి. ఎందుకంటే జ్ఞానపూర్వత్వం ఎక్కడుంది, కృష్ణ భక్తి భావంలోనే ఉంది కదా. అలాగా అంటే ఆ బ్రహ్మభూతి స్థితి పొందేకి ఎలా ఉండాలి మనుజుడు అనేది భగవంతుడు ఏం చెప్తాడంటే, ఈ బుద్ధిచే పవిత్రుడైంటాడు కదా, రాగద్వేషాల నుంచి విడిపడినవాడు బుద్ధిచే పవిత్రుడైనందునకి ఇంద్రియార్థాలని ఆ భౌతిక కోరికలను త్యజించి దృఢ నిశ్చయంతో మనోనిగ్రహం కలిగి ఉండి ఏకాంత స్థానంలో వసించేవాడు మితాహారం కలిగిన వాడు. అలాగే మనోవాక్కు మనస్సు అన్ని మనోవాక్కాయములను దేహాన్ని మనస్సును వాక్కును నియంత్రించిన వాడు అనమాట. సమాధి స్థితి ఎప్పుడూ నిరంతరం భగవద్భక్తిలోనే అసంగత్వం, మిథ్యాహంకారము, మిథ్యాబలము, మిథ్యాగర్వము, కామ, క్రోధము, విషయ వస్తు స్వీకారం ఇవన్నిట్లోంచి బయటపడినాడు అనమాట. ఆ శాంతిమయుడైన వాడు మెల్లిమెల్లిగా ఆత్మానుభవ స్థాయి అంటే దాన్నే బ్రహ్మభూత స్థితి అంటారనమాట. ఆ బ్రహ్మభూత స్థితి నుండి ఈ భక్తి యోగానికి ఎలా వస్తాడంటే, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అంటాడు భగవంతుడి. అక్కడ ఏమని చెప్తాడంటే ఆ శ్లోకంలో, అక్కడ దివ్య స్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మ అనుభవమును పొంది ఆనందపూర్ణుడవుతాడు. దేని కొరకు శోకించక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవులైన సమత్వ భావాన్ని కలిగి ఉంటాడు. అటువంటి స్థితి అందే నన్ను నా భక్తిని పొందగలుగుతున్నది చేస్తున్నాడు, ఆచరిస్తున్నాడు అని భగవంతుడు ఆ 54వ శ్లోకంలో చెప్పాడనమాట. అది దీంట్లో తెలుపబడుతుంది. ఈ బ్రహ్మభూత స్థితికి వచ్చే మార్గాలన్నమాట. మనుషుడు ఇంతవరకు త్రిగుణాలు ఆచరించే వాళ్ళని చూశాం. విద్యుక్త ధర్మాలు ఎలా ఆచరిస్తారు, సన్యాసము సత్వ రజో తమో గుణంలో ఎలా ఉంటుంది, ఖచ్చితంగా విద్యుక్త ధర్మాలు ఆచరించాలి. అలాగే కార్యం ఎలా చేయబడుతుంది, తదుపరి భగవంతుడు ఆ బ్రహ్మభూత స్థితికి ఎలా రావాలి అని చెప్తున్నారు అనమాట. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ శ్లోకం అండి ఇది. కేవలం భక్తియుత సేవ చేత మాత్రమే యథార్థముగా నేను ఎవరో తెలుసుకొనవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావనలో భగవద్ధామంలో ప్రవేశించును. భగవంతుని ఎలా తెలుసుకోవాలి? కేవలం భక్తియుత సేవ ద్వారానే. నారదుడు వాళ్ళు నిరంతరం నారాయణ కీర్తన చేయరు. ఎలా తెలుసుకున్నాడు? ప్రహ్లాదుడు, శుద్ధభక్తుడు, మనకు చైతన్య మహాప్రభు, గోస్వాములు, ప్రపాదుల వారు, ఆయన మనోకల్పనచే కానీ అభక్తులచే కానీ ఎవరికి భగవంతుణ్ణి విష్ణుతత్వాలను అర్థం చేసుకునేది చేత కాదన్నమాట. కేవలము భక్తి చేతనే అవగతం చేసుకుంటే శుద్ధ భక్తిని, అది కూడా ఎలాగ ఒక ఆధ్యాత్మిక గురువు నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఆ శుద్ధ భక్తుని నిర్దేశంలోనే భక్తియుత సేవని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ని తత్వం, కృష్ణతత్వం అనేది చాలా గుప్తమైంది, అది గుహ్యమైంది. మనము ఊహల్లో ఆయన్ని తెలుసుకోవడం, అవగతం చేసుకోవడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఈ భక్తియుత సేవ ఎప్పుడు ఆచరిస్తున్నంతసేపు భగవానుడు, భక్తుడు, భక్తి యోగం ఈ 3 అంశాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ జ్ఞానము ఎప్పటికీ నిల్చుంటుంది అనమాట. ఈ భౌతిక భావనల నుంచి విడిపడ్డమే ముక్తి. కానీ ఆధ్యాత్మిక స్థితి యందు ఇంటి భౌతిక ఆత్మ పరమాత్మల నడుమ భేదము, ఆత్మ యొక్క వ్యక్తిత్వము ఆధ్యాత్మిక జగత్తులో కొనసాగుతూనే ఉంటుంది. భగవంతునితో ఐక్యభావంలో ఉండాలన్నమాట. అంటే నిరాకారవాదులు ఈ జీవాత్మ వెళ్ళిపోయి పరమాత్మను కలుసుకునేది అది తప్పుగా, అది భావము లేదన్నమాట. ఎందుకంటే భగవంతుడు భగవద్ధామంలో ప్రవేశించడమే
అక్కడ విశతే తదనంతరం అంటే ఇవి ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే పచ్చటి రామచిలుక ఉందండి. ఒక పచ్చటి చెట్టుని ఎక్కింది అనుకోండి రామచిలుక. అది ఎక్కిన తర్వాత ఈ చెట్టు పచ్చదనంగా ఉంది, నేను పచ్చగా ఉన్నాను, నేను దీంట్లో లీనమైపోయాను అనుకుంటుందా? అనుకోదు కదా. ఆ చెట్టు యొక్క ఫలాల్ని అంటే భక్తియుత సేవలో ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తుంది కదా. వృక్ష ఫలాన్ని ఆస్వాదించే స్థితి అది విశతే తదనంతరం. భగవద్ధామములో సంపూర్ణ భావనలో భగవద్ధామములో ప్రవేశించిన భక్త్యా మామభిజానాతి. ఎవరైతే భక్తుడు నన్ను తెలుసుకుంటాడో, ఎలా తెలుసుకుంటాడు? భక్తియుత సేవచే యథారూపకంగా యథార్థంగా నన్ను తెలుసుకుని నాలో నా భగవద్ధామంలో ప్రవేశిస్తాడు అని తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే సముద్రం దగ్గరికి వెళ్తాం, అవి అలలు ఎంత బాగున్నాయని చూసి అక్కడికే ఆగిపోయేది నిరాకారవాదులు, బ్రహ్మజ్యోతి వరకే వెళ్ళేవాళ్ళు అనమాట. నిజమైన భక్తులు జ్ఞానము కోరేవారు ఏం చేస్తారు? లోపలికి వెళ్తే ఎన్నో జలచరాలు, ఎంతో అందమైన ప్రపంచం ఉంది. అలాగా భగవంతుని ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని కర్మలు ఎన్నో ఉన్నాయి. అది అర్థం చేసుకోగలగాలన్నమాట. భక్తి ద్వారానే భగవంతుని దివ్య లక్షణాలు, ఆయన విభూతుల్ని తెలుసుకోగలుగుతారనమాట. అందుకే ఆయన అవగతం చేసుకోవాలంటే భక్తియుత సేవే. అది ఇక్కడ తెలియబడుతుంది అనమాట. పూర్తిగా మొత్తం మనం భగవంతుని అంశలమే కాబట్టి మనము ఆయన దగ్గరికి చేరుకోవడమే మానవ జన్మ చర్మ లక్ష్యం అనమాట. అదే ఎప్పుడు ఈ భౌతిక భావం నుంచి విముక్తి అయిపోయిన బ్రహ్మభూత స్థితికి వచ్చిన తర్వాత ఆయన యొక్క లీలలు శ్రవణం ద్వారానే శ్రవణం కీర్తనం ఉన్నాయి కదా నవవిధ భక్తి మార్గాల్లో ప్రారంభమైనప్పుడు ఆ బ్రహ్మభూత స్థితి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ముందు శ్లోకం చెప్పబడింది అది. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. నీవు నా యందు మనసు కలవాడవైతే నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ అహంకారం చే నా మాటలు వినకపోతే నశిస్తావు. మచ్చిత్త సర్వదుర్గాని, నా యందే మనస్సు కలవాడే చిత్తం పెట్టుకుని నా కొరకే పనిచేస్తే అన్ని ఆటంకాలను అన్ని అడ్డంకులు నా కృపచే, అడ్డంకులన్నీ తొలగించేది ఎవరు? యోగక్షేమ మహామేహం భగవంతుడే. ఇష్టమన మనం వెళ్ళాలనే భావన ఉంటే ఆయనే చూసుకుంటాడు. కష్టాలను అధిగమిస్తావు మనస్సు కలవాడవైతే అంటే ఆయన భక్తియుత సేవలో ప్రవేశిస్తే. అలాంటి మాట వినకపోతే అహంకారంతో ఏమాత్రము నేనన్నీ చేసుకోగలను, నాకు నాలెడ్జ్ ఉంది అనుకుంటే విద్యావర్తి తప్పక వినాశం పొందగలుగుతావు. ఇంతసేపు భగవంతుడు జ్ఞానాన్ని బోధించాడు అర్జునుడికి. ఇప్పుడు చెప్తున్నాడు ఏమని? కృష్ణ భక్తి భావనకి ఏముంటుంది? నా జీవితం కోసం నేను ఏం కర్మలు చేయాలనే చింత ఉండదు అసలుకి. అటువంటి చింత రాహిత్యము అనేది మూడులకు అర్థం కాదనమాట. ఎప్పుడు దేవదేవుడు మనకి మిత్రుడిగా ఎక్కడున్నాడు? హృదయస్థ పరమాత్మ కదా. మనం జీవాత్మ అయితే ఒక పక్షులుగా, రెండు పక్షులుగా ఉంటాయని ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. అలా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఎవరిని చూస్తుంటాడు? జీవాత్మనే. ఆయనకి భక్తుడు ఏం చేస్తాడు? 24 గంటల వరకు ఆయన కోసమే అన్ని ఆచరిస్తూ ఆయన్నే అర్పించుకుంటూ ఉంటాడు అనమాట. కనుక దేవదేవుడే మనకు అర్పించుకుంటాడు అట్లాంటి భక్తిని. కనుకనే ఈ దేహాత్మ భావనలో మిథ్యాహంకారం వస్తుంది. నేనే ఆయన కర్తను అనుకున్నప్పుడు అనమాట. అంటే మనం మోహము చెందకూడదు అనమాట. ఈ మనకి దీంట్లో మోహం చెందామంటే జన్మ మృత్యు పరంపరలో మళ్ళీ రొటేట్ అవుతూనే ఉంటామన్నమాట. అది భగవంతుడు నిర్దేశిస్తున్నాడు ఇక్కడ. నా అహంకారంతో, మిథ్యాహంకారంతో, దేహాత్మ భావన నా మాటలు వినక పని చేస్తే నీవు నశిస్తావు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి భౌతిక ప్రకృతితో తయారు చేయబడిన యంత్రంలో ఆసీనులైన అన్ని జీవన గతులను నిర్దేశిస్తున్నాడు. ఇప్పుడు హృదయస్థ పరమాత్మగా మనం భగవంతుణ్ణి చూసాము, ఉన్నాడు అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు భగవంతుడు ఇక్కడ? ఈశ్వర సర్వభూతానం, ప్రతి ఒక్కరి హృదయంలో, ఒక్కరికి కాదు,
జీవులందరూ ఉన్నారు, వాళ్ళల్లో ఆత్మలు ఉన్నాయి. కానీ భగవంతుడు అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉన్నాడనమాట. ఆయన హృదయస్థ పరమాత్ముడు కాబట్టి ఇది గుహ్యతరం అయిన జ్ఞానం. ఇది హృదయస్థుడు, గుహ్యము, మనకి గుహ్యతరము, గుహ్యతమము, హృదయస్థ బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. దేవదేవుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి మనల్ని లోపల నుంచి ఆర్డర్లు వస్తూ ఉంటాయి మనకి. దేహాన్ని మార్చిన తర్వాత మనకి మన పూర్వకర్మలు గుర్తుండవు, కానీ భగవంతుడికి భూత భవిష్యత్ వర్తమానాన్ని అన్ని గుర్తుంటాయి. అది మనకి 4వ అధ్యాయంలోనే చెప్పాడు భగవంతుడు, నువ్వు మర్చిపోయాడు, నేను మర్చిపోను అని చెప్పేసి అనమాట. అందుకనుకనే ఈ ఎలాగైతే ఈ జీవులందరూ తమ తమ యంత్రాల్లాగా పనిచేస్తూ ఉంటారనమాట. బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని, యంత్రములపై నుంచబడిన వానిలే. ఆయన ఏం చేస్తుంటారు, తిప్పుతూ ఉంటారు ఇలాగా యంత్రాన్ని అనమాట. భౌతిక శక్తి ప్రభావంచే మనం మాయయ్య, మన ఈ ఎల్లరి హృదయములందు ఉండి భౌతిక ప్రకృతితో తయారు చేయబడిన ఈ యంత్రంలో ఆసీనులైన అన్ని జీవన గతులను నిర్దేశిస్తున్నాడు. మన యొక్క జీవన గతులు నిర్దేశించేది మన యొక్క హృదయస్థ పరమాత్మ అన్నమాట. పరమాత్మ ఆజ్ఞానుసారం ఈ భౌతిక ప్రకృతియే మన పూర్వ ఇచ్చానుసారం మన కర్మ ఫలాన్ని బట్టి ఒక్కొక్క దేహాన్ని తయారు చేసి ఇస్తుంది. కాబట్టి మనము అస్వతంత్రులం, భగవాన్ పైన ఆధారపడి ఉన్నాం, తెలుసుకోగలగాలి. శరణాగతి అనేది మన యొక్క ధర్మం అనమాట. అందుకే భగవంతునికే, హృదయస్థ పరమాత్మకే మనం సంపూర్ణంగా శరణం పొందాలన్నమాట. అప్పుడే పరమశాంతి, శాశ్వత స్థానము మనకు వస్తుంది. పరమం పదం విష్ణు, తద్విష్ణు పరమం పదం అని చెప్పి ఋగ్వేదంలో చెప్పబడింది అనమాట. సృష్టి అంతా భగవద్రాజ్యమే, అంతా కూడా భగవంతుని ఆధ్యాత్మికమే అవుతుంది అనమాట. అలాగే ఇట్లాంటి గుహ్యతరమైన జ్ఞానాన్ని భగవంతుడు చెప్పాడు కాబట్టి దాన్ని బాగా ఆలోచించి, నశించిపోతామన్నాడు కదా, సంపూర్ణంగా ఆలోచించి నువ్వు డెసిషన్ తీసుకోమని చెప్తాను అనమాట. విమర్శ చేసి తోచిన రీతి యథేచ్ఛసి తథాకురు అంటాడు అనమాట భగవంతుడు. అక్కడ నీకు తోచిన రీతి వనరింపు. అంటే మనకి మానవుడికి సూక్ష్మ స్వాతంత్రం ఇచ్చాడు భగవంతుడు. దాంతో విచక్షణ జ్ఞానం కోల్పోకూడదు. అది ఎలాగా దాన్ని భగవత్ పదంలో వెళ్ళాలన్నా, భౌతిక ప్రకృతిలో మమేకమైపోయి మళ్ళీ ఈ జన్మ మరణ ఈ దీంట్లో తిరుగుతూ ఉండాలా అని చెప్పేసి ఉండకుండా హృదయస్థ పరమాత్మని గుర్తించి చేయగలిగితే మనము ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఈ 64వ శ్లోకంలో ఇంకా భగవంతుడు ఏం చెప్తా అంటే, నువ్వు నాకు ప్రియ మిత్రుడివి, అందుకే నీకు ముందుగా ఏం చెప్పాడు, బ్రహ్మభూత స్థితి, బ్రహ్మజ్ఞానం చెప్పాడు భగవంతుడు. తర్వాత హృదయస్థ పరమాత్మ గుహ్యమైపోయింది, గుహ్యతరం అయిపోయింది, గుహ్యతమం చెప్పాలి. అది ప్రియమిత్రుడైనందుకు జ్ఞానములో గుహ్యతమైనట్టు జ్ఞానం నీకు చెప్తాను అని చెప్పి, అంటే హృదయస్థ పరమాత్మ జ్ఞానం అయిపోయింది. ఇంకా నన్ను శరణు పొందడమే నీవు అత్యున్నతమైన జ్ఞానము, నిరంతరము, గుహ్యతమము. ఇది మనకి రాజవిద్యా రాజగుహ్యయోగంలో వచ్చాయి కదా, గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము అని. అది ఎస్సెన్స్. మన్మనాభావ అంటే గీతాసారం ఇప్పుడు చెప్పబడుతుంది. మళ్ళీ 9వ అధ్యాయంలో 34వ శ్లోకం కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసినే. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా భక్తుడిగా కమ్ము, నన్ను పూజింపు, నాకు నమస్కరింపు. మా విధంగా చేయడం వల్ల నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమైన స్నేహితుడు కాబట్టి నేను ఈ మాట ఇస్తున్నాను. సర్వదా నన్నే చింతించుము, నా భక్తుడు. ప్రతి ఒక్కళ్ళు శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తులై ఆయన్నే స్మరిస్తూ ఆయన కొరకే కర్మలు చేయడమే గుహ్యతమైన జ్ఞానం అన్నమాట. హృదయస్థ పరమాత్మ ఆదేశానుసారము వర్తించాలి. మన జీవితాన్ని, కృష్ణ చైతన్యం అంటే ఏంటి, సదా శ్రీకృష్ణుని గురించి సదా ఆలోచించే అవకాశం కలిగే రీతిలోనే మన జీవన పరిస్థితులను కూడా మార్చుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు మార్చుకోవాలి మన జీవితాన్ని. ఈ దైనందిన మన కర్మలన్నీ కూడా కృష్ణ భక్తితో, కృష్ణునితో సంబంధం ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. 24 గంటలు ఆయన్నే
తప్ప వేరే చింతించలేనట్లుగా మన జీవితాన్ని మలుచుకోవాలన్నమాట. అట్లాంటి శుద్ధ భక్తిలో ఉన్నప్పుడే భగవంతుడిని ధామాన్ని ఇది ఏమంటారంటే అష్యూరెన్స్, హామీ ఇస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. ఇలా చేయడం వల్ల నీవు నన్ను తప్పక చేరుకుంటావు, మనకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు, హామీ. ఇక్కడ అర్జునుడు భగవంతుడికి ప్రియమైన స్నేహితుడు కాబట్టి నీకు ఈ మాట ఇస్తున్నాను అంటాడు భగవంతుడు ఇక్కడ. ఎలా ఉంటాడు భగవంతుడు? ప్రేమితుల త్రిభుజ రూపం, వేణువు దాల్చి సుందరమైన ముఖారవిందం, శిరస్సులో శకిపించము, నీలమేఘ శ్యాముడు. అట్లా ఆ రూపం మీదే, ఆ ద్విభుజ రూపం ఏదైతే అర్జునుడి ముందర రూపం ఉందో కృష్ణ రూపం, ఆయన కూడా వద్దన్నాడు కదా, విశ్వరూపం వద్దు, చతుర్భుజ రూపం చూశాడు, నాకు ఈ ద్విభుజ రూపమే చాలు కృష్ణ. అట్లాంటి సుందర రూపం మీదే మనుజుడు సంలగ్నము చేయాలన్నమాట. ఇదే పరమ గుహ్య జ్ఞానం. ఇది ఎస్సెన్స్ అండి. ఇది భగవద్గీత గీతా సారాంశమే ఈ శ్లోకంలో ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, సర్వ విధములైన అన్ని ధర్మాలను వదిలిపెట్టి కేవలం నన్నే శరణు పొందము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విడిపిస్తాను, భయపడకుము, భయమునందుకుము అని ముక్తి నేనే. పరబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, వర్ణాశ్రమ జ్ఞానము, సన్యాసాత్మ జ్ఞానము, ధ్యానము, ఇవన్నిటికీ సంబంధించిన జ్ఞానాలన్నీ కూడా ఇంతవరకు భగవంతుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ధర్మ విధానాలు ఎలా ఉంటాయని భగవంతుడే చెప్పాడు, ధర్మ విధానాలు ఎలా ఉన్నాయని. ఇప్పుడు ఆ ధర్మ విధానాలన్నీ విడిచిపెట్టి కేవలం నాకు శరణు పొందమని అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే స్వయంగా నేను రక్షణ ఇస్తానని చెప్తున్నాడు. అలాంటి అంటే దానికి మంజుడు ఏం చేయాలి? మనకి 7వ అధ్యాయంలో వచ్చింది, ఏషాం తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతేమం దృఢవ్రతాః. ఎవరైతే ముందు జన్మలోను ఈ జన్మలోను పాపాలన్నీ పోగొట్టుకుని దృఢవ్రతులై ఉండే భక్తిత సేవను ఆచరిస్తే నన్ను చేరుకుంటాడు. ఆ పాపాలు కూడా డైరెక్ట్ గా భగవంతుని శరణాగతి, మనల్ని మనం సమర్పించుకుంటే అన్ని విధాలైన పాపాల నుంచి ముక్తిని చేస్తాను. అంటే ఆ పాప ఫలాల నుండి పూర్తిగా ముక్తులైన వాళ్ళే శ్రీకృష్ణ భగవాన్ అర్చనం చేపట్టగలరని 7వ అధ్యాయంలో చెప్పుంది. కానీ సర్వ పాపాల నుంచి మేము విముక్తిగా కాలేదే, మేము ఎలా శరణాగతి పొందుతామో అనే భావనలోంచి బయటపడి ముక్తి పొందనప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానునికి శరణ పొందుట ద్వారా ముక్తుడు కాగలడు. ఇదే భగవంతుడు చెప్పింది. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే తీవ్ర ప్రయత్నం మనం చేయక్కర్లేదు. కృష్ణ భక్తిలో శరణాగతి, ఆయనకు సరెండర్ అయిపోవాలి మనం అన్నమాట. ధర్మం అంటే ఏది? ముఖ్యంగా ధర్మాలంటే ఏవి? వాటర్ ఎలా ఉంటుంది? తడిగా ఉంటుంది. సముద్రపు నీరు ఎలా ఉంటుంది? సాల్ట్ ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. అది దాని ధర్మం. అలాగే మండడం అగ్ని ధర్మాలు. అలాగే మనుజుడి ధర్మం ఏమి? భగవంతుడికి శరణాగతి పొందడమే అనమాట. శ్రద్ధ మరియు ప్రేమతో భగవంతునికి శరణం పొందవలసి ఉండాలి. అవి రెండు, శ్రద్ధ మరియు ప్రేమ. అలాగని మనము ఈ ధర్మాలన్నీ ఏ ధర్మాలు ఆచరించకుండా ఉండేది కాదు. దీని అర్థం భక్తి యోగ విధానాలను అనుసరించి చివరికి భగవంతుని భక్తియుత సేవకు తీసుకొని పోయే ధర్మ నియమాలను మాత్రమే పాటించాలి. అవి ఇక్కడ సర్వధర్మం అంటే అన్ని కాదు. మన ఆశ్రమానుసారం వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా, మన విద్యుక్త ధర్మాలు ఆచరిస్తూ ఉంటే అవి కృష్ణ భక్తికి రాలేదంటే ఆ కర్మలు వృధా. మనమే దేనైనా కృష్ణ భక్తి భావంలో పూర్ణత్వ స్థితికి మనకి అడ్డొచ్చే దేన్నైనా కానీ త్యజించేసేయాలన్నమాట. అన్ని పరిస్థితుల ఎందు మన కష్టాల అన్నిట్లోనూ ఆయనే రక్షిస్తాడు అని చెప్పి నమ్మకాన్ని కలిగి ఉండాలి. సవై పుంసాం పరో ధర్మో యథోభక్తిలో దోక్షజ అని భాగవతంలో చెప్పబడింది అనమాట. వాస్తవానికి ఈ దేహాన్ని ఎలా పోషించాలి అనేది మనుజుడికి అసలు అనవసరం. ఆ బాధ్యత కృష్ణుడు తీసుకుంటాడు, మన శరీరాన్ని ఎలా పోషించాలి. మేము నిస్సహాయాలుగా ఉన్నాం, ఆయనే చూసుకుంటాడు. మన జీవన పురోగతికి శ్రీకృష్ణే ఆశ్రయం మాత్రము తప్పక భావించాలన్నమాట. ఆయనే ఆశ్రయము. ఇలాంటి పూర్ణ భక్తితో ఉన్నప్పుడే అత్యంత శ్రద్ధతో నియుక్తుడైతే ప్రకృతి గుణ సంపర్కం నుంచి బయటపడతాము.
ఎన్నున్నా ఏవి జ్ఞానయోగం చెప్పింది, జ్ఞానం సంపాదించమని. యోగ విధానం అష్టాంగ యోగం చెప్పింది, ధ్యాన యోగం చెప్పింది. ఎన్నో ధర్మ విధానాలు, మన పవిత్రీకరణ, ఉదయ పవిత్రీకరణ ఇవన్నీ ఉన్న శ్రీకృష్ణుని శరణం పొందిన వాళ్ళు ఈ విధానాలన్నిటికంటే కూడా శుద్ధ భక్తి సేవే గొప్పదన్నమాట. అది ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అర్థం అక్కడ. అట్లాంటి కృష్ణ శరణాగతి ఇలాంటి మనకి కాలాన్ని వేస్ట్ చేయకుండా డెవలప్ అయిపోయి భగవంతుని పాప ఫలాల నుంచి విముక్తి చేసేస్తాడనమాట. ఇది భగవంతుని సుందర రూపానికి ఆకర్షితులైపోయి చేసే భక్తియుత సేవ అనమాట. ఆయన కొనర్చే అంటే అత్యంత పరిపూర్ణుడు, అంటే సంపూర్ణ భక్తి భావంలో ఆయన కొనర్చే భక్తి అత్యంత రహస్యాతి రహస్యమైన గుహ్యతమైన జ్ఞానం అన్నమాట. శుద్ధ భక్తులే వీళ్ళందరికీ చెప్పబడిన యోగులు, జ్ఞానులు వాళ్ళందరికంటే ఉత్తములు అని చెప్పాడు. ఇందులో మా శుచహ అంటే భయం నందకము, అంటే ఇక్కడ అర్జునుడికి భయం అని కాదు, అక్కడ సంచయించకు, చింతించకు, భయం నందకం అంటే ఇప్పుడు సర్వధర్మాల్ని విడిచిపెట్టి కృష్ణునికే శరణు పొందటం మనుషులకి ఎట్లా సాధ్యమవుతుంది అనే ఎవరైనా కలత పొందే అవకాశం ఉందన్నమాట. ఆలోచించి భయపడే అవకాశం ఉంది. అలాంటి చింత ఉండకూడదు అనమాట. అక్కడ చింత పడకము అని చెప్పేసి ఇక్కడ ఇది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అన్నమాట. యైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి మద్భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యతి అసంశయః. యైదం పరమం గుహ్యం, భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది ఎవరి ఈ పరమ గుహ్యమైన జ్ఞానాన్ని భక్తులకి వివరించే వారికి స్వచ్ఛమైన భక్తి తప్పక లభిస్తుంది. చివరికి అతను నా వద్దకు తిరిగి వస్తాడు. ఈ పరమ రహస్యం ఇంతవరకు చెప్పిండే భగవంతుడు గుహ్యతమైన జ్ఞానాన్నంతా ఎవరికైతే చెప్తారో భక్తిమై పరం కృత్వ మామే వైష్యతి, నన్నే ఏష్యతి పొందుతాడు, అసంశయ నిస్సందేహంగా నన్నే పొందుతాడు. అంటే ఆ భక్తులైన వాళ్ళు, భక్తి లేని వాళ్ళు అసలుకి కృష్ణుని అర్థం చేసుకోలేరు, భగవద్గీతని అర్థం చేసుకోలేరు అనమాట. అందుకే భక్తుల సమక్షాన్నే దాన్ని చర్చించాలి. శ్రీకృష్ణుని దేవదేవునిగా ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకే భగవద్గీత జ్ఞానాన్ని బోధించాలన్నమాట. ఇలాగా శ్రద్ధతో పఠించే వాళ్ళు తప్పకుండా భక్తియుత మార్గంలో ముందుకి వెళ్తారు. ఆ శుద్ధ భక్తి కారణంగా ఏమవుతుంది, ఎవరైతే బోధిస్తారో వాళ్ళు భగవద్ధామాన్ని చేరుతారనమాట. ముఖ్యంగా ఈ పండితులు, బ్రాహ్మణులు ఉన్నారు కదా, భగవంతుని శిరం నుంచి ఉద్భవించిన వాళ్ళు భగవంతుడికి తర్వాత ప్రియులు అని చెప్తారు. తస్మాన్ మనుష్యేసు కచ్చిన్మే ప్రియకృత్తమ, 69వ శ్లోకం. ఎస్, తస్మాన్ మనుష్యేసు కశ్చిన్మే ప్రియకృత్తమ భవితా నచమే తస్మాత్ అన్య ప్రియతరో భువి. ప్రపాదులు భగవద్గీతని ఆంగ్లంలో ట్రాన్స్లేట్ చేసి ప్రపంచంలో ఎన్నో భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడి అందరికి అందించిన మహానుభావుడు. యథాతథం అంటే ఎట్లున్నది అలాగే యథాతథంగా అలాగే అందించాలన్నమాట. అలాంటి నాకు అతని కంటే ఎక్కువ ప్రియమైన సేవకుడు మరొకరు ఈ ప్రపంచంలో లేరు. ఎవరైతే గీతా జ్ఞానాన్ని భగవంతుడికి అందరికీ అందజేస్తారో అంత ప్రియమైన సేవకుడు మరొకరు లేరు. అతని కంటే ఇంకెవరు ప్రియమైన వారు ఉన్నారు. మనం అందుకే భగవంతుడికి దాసాను 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 దాసులు. ముకుందమాల్లో వస్తుంది భృత్య 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 అని అనమాట. అలాగా ఇది అంత అంత ఇష్టం అన్నమాట భగవంతుడికి గీతా జ్ఞానాన్ని బోధించే వాళ్ళు. అది కూడా భక్తుడై ఉండాలి, భక్తులు కాని వారికి ఉపదేశించకూడదు. అద్యేష్యతే చైమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి. మన ఈ పవిత్రమైన సంభాషణను అధ్యయం చేసిన వాడు తన జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాడని నేను ప్రకటిస్తున్నాను. ఇంతవరకు అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు మహాభారత యుద్ధ రంగంలో కురుపాండవ సైన్యుల మధ్య ఈ అర్జునుడికి కలిగిన సందేహ నివృత్తి, ఆయన లోభాన్ని మోహాన్ని తొలగించే చెప్పిన ఇది. ఎవరైతే ఈ సంభాషణని అధ్యయనం చేసేవాడు జ్ఞాన యజ్ఞం ద్వారా పూజించిన వాడే, భగవంతుని పూజించిన వాడే. భగవంతుడు అర్చావతారమే కాదు, గ్రంథావతారం కూడా. భగవద్గీత భాగవత గ్రంథాల్లో ఆయన గ్రంథావతారం కూడా అనమాట. గ్రంథం ద్వారా జ్ఞాన యజ్ఞం ద్వారా ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో అది కూడా ఒక యజ్ఞమే.
దాని ద్వారా ఆయన్ని పూజించిన వాడైన భగవంతుడు ప్రకటిస్తున్నాడు ఇక్కడ. ఇష్టస్యామితి మేమతి, పూజ పొంది శ్యామగుదును, ఇది నా యొక్క మతి అభిప్రాయము అని చెప్తున్నారు. జ్ఞాన యజ్ఞేన తేనాహం, నేను పూజింపబడేవాడిని. ఇంకా భగవంతుడు శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ. శ్రద్ధావాన్, ఎవరైతే శ్రద్ధ కలవాడు, అసూయ లేనివాడు, శృణుయాదపి వినునో, యో నరః ఏ మానవుడు, సోపి ముక్త అతడు ముక్తుడై శుభాన్ శుభకరములైన లోకాన్ లోకములను ప్రాప్నుయాత్ పొందును పుణ్యకర్మణ పుణ్యాత్ముల యొక్క. ఈ శ్రద్ధతో అసూయ లేకుండా దీన్ని వినేవాడు, శ్రవణం కీర్తనం, శ్రవణం ఫస్ట్ వింటాడు. ఎవరైతే వింటాడో పాప ఫలముల నుండి విముక్తి పొందుతాడు, మరియు పుణ్యాత్ములు నివసించే పుణ్యలోకాలకు చేరుకుంటాడు. శ్రద్ధతో అసూయ లేక, భగవంతుని పట్ల అసూయ లేకుండా అనమాట, తన ఎడ ఆ యొక్క వైరభావం లేకుండా గీతా జ్ఞానాన్ని బోధించలేవు ఉన్నవాళ్ళు బోధించకూడదనే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. 67 శ్లోకంలో చెప్పాడు, తన పక్క అసూయ ఉన్న వాళ్ళు అసలుకి ఆయనకు బోధించకూడదని చెప్పేసి అనమాట. అంటే భగవద్గీత కేవలం భక్తుల కొరకే నిర్దేశించబడి ఉందన్నమాట. ఇప్పుడు ఉపన్యాసాలకు వస్తారు ఎవరన్నా, భక్తులు కాకపోయినా వాళ్ళలో అసూయ లేని వారు కూడా ఉంటారు. అట్లాంటి అసూయరహితులు దేవదేవుడనే విశ్వాసం కలిగి ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ గీతా జ్ఞానాన్ని, ఈ భగవద్భక్తిని ముఖత విన్నారనుకోండి, వాళ్ళు కూడా సర్వపాపాల నుంచి విడుదల పొంది పుణ్యలోకాలకు వెళ్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు భక్తులు కాకపోయినా చాలా మంది అసూయరహితులుగా ఉన్నా అనే విశ్వాసం ఉంటుంది భగవంతుని పట్ల, అందుకు పుణ్యలోకాలకు వస్తారు. అనగా శుద్ధ భక్తులే యత్నించగిన వాళ్ళు కూడా అవ్వాలని శ్రద్ధతో గీతాశ్రవణం చేయడం ద్వారా సర్వ పుణ్య కర్మల ఫలాల్ని పొందుతారనమాట. అందుకే ఈ పాప ఫలం నుండి విడుదల పొందడము, కృష్ణ భక్తునిగా అయ్యేదానికి అందరికి, ప్రతి ఒక్కరికి కృష్ణ భక్తులు అవకాశం ఇస్తున్నట్లే ఎంతో మందిని కృష్ణ భక్తులుగా మార్చాలని చేస్తున్నారు అనమాట. ఇక్కడ పుణ్యకర్మన, ఎందుకంటే ఎన్ని పుణ్యకర్మాలంటే గొప్ప గొప్ప యాగాలు చేస్తే వచ్చే పుణ్యం కాదు, అయితే వినడం కూడా ఒక గొప్ప పుణ్యం అనమాట. అది అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, ఇప్పుడు నా మోహం తొలగిపోయింది, నీ అనుగ్రహం చే నాకు స్మృతిని తిరిగి పొందినాను, నా సందేహాలన్నీ తీరిపోయాయి, నీ ఆదేశానుసారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీనికంటే ముందు ఏమడుగుతాడంటే భగవంతుడు 72వ శ్లోకంలో, ఓ పార్థ ధనంజయ, ఏకాగ్ర మనసుతో దీన్నంతా విన్నావా, నువ్వు శ్రవణం చేశావా, నీ అజ్ఞానము మోహము నీకు నశించిందా అని అడుగుతాడనమాట. ఎందుకంటే ఇలా నశించలేదంటే ఇంకా వివరించేకున్నాడు ఆయన. నీ అజ్ఞానం, ముఖ్యంగా అజ్ఞానము మోహం, తన దేహం అనే ఆత్మగా దేహం అనే అజ్ఞానం, బంధుమిత్రుల పట్ల మోహం, విద్యుక్త ధర్మ నీ పట్ల వ్యతిరేకత, ఇలాంటి కార్పణ్య దోషాలతో ఉన్నాడు కదా, దానికి అన్నమాట అడుగుతున్నాడు ఇక్కడ భగవంతుడు. అంటే ఇప్పుడు ఏం చెప్తారు అర్జునుడు, నాకు అచ్యుత, నా మోహం తొలగిపోయింది, నా స్మృతి తిరిగి పొందాను, సందేహాలు తీరిపోయినాయి, నీ ఆదేశానుసారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయిపోయింది, అర్జునుడికి నశించిపోయింది అనమాట. అట కార్పణ్య దోషం 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో, శరణు వేడి నీ శరణాగతుడిని అనగానే భగవంతుడు కాస్త సఖ్యభక్తుడు కాస్త అక్కడ శిష్యుడైపోయాడు అనమాట. ఆయన గురువు అయిపోయాడు, ఆధ్యాత్మిక గురువుగా. భగవంతుడు ఎప్పుడో బ్రహ్మదేవుడికి ఉపదేశించిన జ్ఞానం మళ్ళీ, వివస్వానికి చెప్పిన జ్ఞానం మళ్ళీ ఈ మన ప్రపంచానికి అందరికీ అర్జునుడి ద్వారా అందజేయబడింది అనమాట. ఆయన ఆజ్ఞానుసారం వర్తించడమే జీవుడు. అంటే ఇక్కడ అర్జునుడి స్థితే కాదు, భగవంతుని ఆజ్ఞానుసారము చేయాలి, అక్కడ నియమబద్ధునిగా వర్తించడానికే నిర్దేశింపబడ్డాడు. అంటే జీవుని మన నిజమైన స్థితి ఏంటి, శ్రీకృష్ణ భగవానుడి నిత్య దాసత్వమే. ఆయనకి మనము దాసులం అనమాట. మన ముక్తులైనప్పుడే భ్రాంతి పోతుంది కదా, ఆ దేవదేవుని కోరికను అనుసరించి స్వచ్ఛందంగా మనము శరణాగతుడు అయిపోతాం. అది పోయింది ఆయనకి, అంతా అవగతం చేసుకున్నాడు కదా, ఈ మాయ నుంచి బయటపడ్డాడు. అంటే వర్తించడానికి మాయాశక్తి నుంచి వచ్చాడు. మోహ, ఇది మోహం.
నష్టో మోహ పోయింది, నష్టమైంది, నశించిపోయింది అని చెప్తున్నారు కదా. అంటే ప్రతి జీవి కూడా ఏమని, జ్ఞానానికి విరుద్ధైందే కదా మోహము. ఇది నిజమైన జ్ఞానం ఏంటి? భగవంతుని యొక్క నిత్య దాసునని తెలుసుకోవడం అనమాట. అదే మనము ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యంతో దీనికి నేను కర్తనని భావించకుండా జగానికి ప్రభువుగా తలుస్తూ ఉంటే అది అజ్ఞానం, మోహం. అలాంటి మోహము భగవంతుని కర్ణచే, కృష్ణ భక్తుని కర్ణచే నశించిపోతుంది అనమాట. మోహం నశించినప్పుడే భక్తిలోకి వస్తారనమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రకృతిని, జీవుల్ని, అవ్యయమైన కాలాన్ని అన్నిటిని నియమించేది భగవంతుడే అనమాట. ఆయన సర్వశక్తి సంపన్నుడు. భక్తులకి ఆయనే తనను తాను సమర్పించుకుంటాడు. ఇప్పుడు దేవాది దేవుడే వచ్చి అర్జునుడికి రథసారథి, అది చిన్న పోస్టు, రథసారథిగా వచ్చాడంటే అంతది దేవాది దేవుడు ఇట్లా సమర్పించుకున్నాడు తనను తానే అనమాట. అర్జునుడు ఇప్పుడు యథార్థంగా అవగతం చేసుకున్నాడు భగవంతుని. అందుకే ఇప్పుడు తీసుకున్నాడు, యుద్ధమాచరించడానికి విల్లు తీసుకుంటాడు అనమాట. కలిసి ఇప్పుడు నీ ఆదేశానుసారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, యుద్ధం చేస్తాను, సందేహాలన్నీ తీరిపోయాయి అని చెప్పాడు అనమాట. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమం అశ్రోషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికెను, ఈ విధంగా శ్రీకృష్ణార్జునులనే ఇరువురు మహాత్ముల మధ్య సంవాదాన్ని నేను విన్నాను. ఆ సందేశం ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచం అవుతుంది. ఇంకా ఎవరు చూశారు? వీళ్ళిద్దరు. ఈయన చూశారు, ఆయన విన్నాడు. ఎవరు? సంజయుడికి వ్యాస భగవాన్ వల్ల దివ్య దృష్టితో ఆ యుద్ధరంగంలో జరిగే ఈ సంవాదాన్ని చక్కగా చూడడం జరిగిందన్నమాట. ఆయనకి రోమాంచమైంది, రోమాలు నిక్కబొడుచుకునేది అద్భుతమైన సంవాదం. భగవద్గీత జ్ఞానాన్ని పొందాడనమాట తన రంగ విషయాల్లో. ఎందుకంటే ఇలా ఇద్దరు మహాత్ములే, అక్కడ భగవంతుడు, భక్తుడు ఇద్దరు. ఇటువంటి భగవద్గీత వంటి ఇలాంటి సంవాదము ఎప్పుడు జరిగి ఉండదు అనమాట. భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతుందో కూడా అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. అందుకే అత్యద్భుతమైంది. ఇత్యహం సంవాదం అద్భుతం రోమహర్షణం అంటారు అనమాట. ఆ సందేశం ఎంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి భగవాన్ని అవగతం చేసుకోవడానికి అర్జునుడిలాగే భగవద్గీత జ్ఞానాన్ని పొందగలగాలన్నమాట. మన జీవితం కూడా సుఖకరము, జయప్రదము అవుతాయి. చెప్పిందట చెప్తాడు సంజయుడు అర్జున్తో, ఈ యోగేశ్వరుడైన కృష్ణుడి నుంచి ఇవి విన్నాను వ్యాసదేవుని కర్ణ విన్నాను కాబట్టి నాకు ఇంకా ఎంత జరిగిన ఈ అద్భుతము పవిత్రమైన సంవాదాన్ని స్మరించిన కొలది ప్రతి క్షణము పులకించడము ఆనందం కలుగుతోంది అని చెప్తాడు. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేహే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః. ఓ రాజా, అత్యద్భుతమైన శ్రీకృష్ణ భగవాన్ని రూపాన్ని స్మరించిన కొలది అత్యంత విస్మయం నందుచు మరల ఆనందాన్ని అనుభవిస్తున్నానని చెప్పి ఆయన వ్యాసుని అనుగ్రహించే విశ్వరూపం కూడా చూడగలిగాడు సంజయుడు అనమాట. అర్జునుడికి ఏదైతే చూపించాడో అది చూశాడు. అది కొందరు మహాభక్తులు చూశారు పైన లోకాల్లో అన్నమాట. ఇప్పుడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోదనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ మహాధనుర్ధారైన అర్జునుడు ఉంటాడో అచ్చట ఖచ్చితంగా సంపద, విజయము, అసాధారణ శక్తి మరియు నీతి ఉంటుంది. మొట్టమొదట ఏ ప్రశ్న అయితే వేశాడో ధృతరాష్ట్రుడు ఏమడిగాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవశ్చైవ కిమా కుర్వత సంజయ. వాళ్ళు ఏం చేశారు? ఇరుపక్షాల వాళ్ళు. ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. ఎక్కడైతే శ్రీకృష్ణ భగవాన్ ఉంటాడో అక్కడ మహాధనుర్ధాన అర్జునుడు ఉంటాడో సంపద, విజయం, అసాధారణ శక్తి మరియు నీతి ఉంటుంది. ఇక్కడ గెలుపు వీళ్ళదే. ధృతరాష్ట్రుడు అవగతం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ధృతరాష్ట్రుని విచారణతోనే మనకు మొట్టమొదటి శ్లోకం ప్రారంభమైంది. ఈ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇత్యాదులు వీళ్ళంతా ఉన్నారు కదా, తన కుమారులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి గెలుస్తారమని ఏమూలో ఆశ ఉందన్నమాట. విజయం మాకే వస్తుందని. ఇది చెప్పిన తర్వాత ఇక సంజయుడు క్లియర్ చేశాడు అనమాట. నీవు విజయాన్ని గురించి ఆలోచించిన నా అభిప్రాయ ప్రకారం శ్రీకృష్ణార్జునుడు ఎక్కడ ఉంటే అక్కడ సర్వశుభం కలుగుతుంది అని. ఎందుకంటే దేవాది దేవుడు సాక్షాత్ ఉపస్థితుడై ఉన్నాడు అక్కడ. అది ఆయనకి అక్కడ ఉన్నప్పుడు గెలుపు వీళ్ళదే అన్నమాట. ఈ
ఇది అర్జునుడు ఎందుకు తన అన్న తరపున పోరాడడానికే వచ్చాడు కాబట్టి కృష్ణార్జునుడు ఇద్దరు ధర్మరాజు పక్కన ఉన్నట్టే అన్నమాట. ప్రపంచాన్ని ఎవరు పాలించాలి అనేది ధర్మాత్ములే పాలించాలని భగవంతుని నిర్దేశమైన ప్రణాళిక అనమాట. అందుకే ఆ రాజ్యాధికారం ఎవరికి పోబోతోంది? దుష్టునికే అనగా ధర్మరాజుకే అనమాట. ఇది స్నేహితుల నడుమ ఇద్దరు స్నేహితుల నడుమ జరిగిన అత్యద్భుతమైన శాస్త్రం, భగవద్గీతా శాస్త్రం అనమాట. ఇది ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటే భగవంతునికి శరణాగతే పొందడమే ఈ అష్టాధ్యాయపు తుది నిర్ణయం అనమాట. ఆత్మానుభూతిని పొందడమే అనమాట. ఎందుకంటే భగవంతుడే నిజమైన సత్యము, అది తెలుసుకోవాలి. భగవద్గీత ముఖ్యాంశం పరతత్వం, అబ్సల్యూట్ ట్రూత్ ఎలా ఉంటుంది? నిరాకార బ్రహ్మము, పరమాత్మ, దేవదేవుడు అని శ్రీకృష్ణుడిగా 3 దశల్లో అనుభూతమవుతుంది అనమాట. భగవద్గీతలో ముఖ్యంగా మనకి ఏమి చెప్పబడతాయంటే 5 అంశాలు. ఏది? దేవదేవుడు అని శ్రీకృష్ణుడు, జీవులు, భౌతిక ప్రకృతి, నిత్యమైన కాలము, కర్మ, ఈ 5 ముఖ్య విషయాలు చర్చించబడతాయి అన్నమాట. కానీ ప్రతిదీయు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాన్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ పరతత్వం యొక్క ఇది నిరాకార బ్రహ్మానుభూతి కానీ, పరమాత్మానుభూతి కానీ దేవదేవుడు శ్రీకృష్ణ నుంచే ఇమిడి ఉన్నాయి ఆయనలోనే. ఈ దేవదేవుడు, జీవుడు, ప్రకృతి, కాలం అనేది అంశాలు బయటికి విడివిడిగా కనపడినా అవన్నీ పరమపురుషు నుంచి వచ్చినవి అనమాట. ఆయన ఆత్మస్వరూపుడే అయినప్పటికీ భగవంతుడు సూర్యుడు, జీవులు సూర్యరశ్మి, ఆయన కాంతి కిరణాలు కదా. అందుకే ఆయన మనము మనకు ఇది శ్రీకృష్ణ తటస్థ శక్తి. మనం కొన్నిసార్లు ఈ భౌతిక శక్తికి లోబడి ఉంటాం కదా. ఈ భౌతిక జగత్తులో జీవులంతా లోబడి ఉంటారు మాయకు లోనే. ఇప్పుడు ఆ మాయా భ్రాంతిని ఛేదించుకోవడమే మమ్మ మాయా దురత్యే కష్టం అంటాడు. దానికి ఒకటే మార్గం, భక్తియుత సేవ. మరి కొన్నిసార్లు మనం ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి అంటే న్యూట్రల్. ఇట్లా భౌతికంగా వెళ్ళామా, కామ్యకర్మలకు లోనైపోయి భోగించాలి భౌతిక ప్రకృతిని అనుకున్నామా, ఇలా వెళ్ళిపోతాం బాహ్య ప్రకృతిలో. లేదు, ఆధ్యాత్మిక భగవత్ సేవ వైపు వెళ్ళామా, ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశము దొరుకుతుందన్నమాట. 2 శక్తుల భగవంతుని యొక్క 2 శక్తుల నడుమ స్థితిని కలిగి ఉండి ఉన్నత శక్తికి చెందిన వాళ్ళం మనం. మనకి వస్తుంది అపరేయమితస్త్వజ్ఞం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతం మహాబాహో ఏదం దార్యతే జగత్. మనకి చెప్తాడు భగవంతుడు 7వ అధ్యాయంలో అనమాట. ఈ జీవులకి ఏముంది? కొంత సూక్ష్మ స్వాతంత్రం ఇచ్చాడు భగవంతుడు. ఆ సూక్ష్మ స్వాతంత్రం ద్వారా సద్వినియోగపరచుకోవడమే మనం చేయాల్సిన అది. ప్రత్యక్షంగా భగవంతునికి భక్తియుత సేవలోకి రావడమే మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి భగవంతుణ్ణి శరణాగతి పొందితే ఆయన యొక్క ధామానికి ఉద్ధరింపబడతాం. ముఖ్యంగా భగవద్గీత అంటే భక్తిని తెలిపేదే. భగవంతుడే పరమ నియామకుడు, మనల్నంతా నియంత్రించేవాడని తెలుసుకోగలగడమే సర్వధర్మాలను పరిత్యజించి ఆయన తెలుసుకోగలమే మనము చేయాల్సిన భక్తియుత సేవ. అది ఆచరిస్తేనే మన జీవిత చర్మ లక్ష్యం నెరవేర్చినట్టే. అట్లాంటి సుగమమైన మార్గం భగవద్గీత 2వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వస్తారు కదా. ముఖ్యంగా మనము దేహం కాదు ఆత్మలమని, ఆయన యొక్క నిత్య సేవకులమని, భక్తియుత సేవ ద్వారా ఆయన పొందగలగాలని, అది పొందే మార్గాలు కర్మ, జ్ఞాన, ధ్యాన, అష్టాంగ యోగాల ద్వారా భక్తియుత సేవ 7వ అధ్యాయం నుంచి గుహ్యతమము, భక్తి యోగము, తర్వాత జ్ఞానకాండలు చెప్పాడు భగవంతుడు. జ్ఞాన అలాగే ఇది చైతన్య విభాగ యోగము, తర్వాత త్రిగుణాలు, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపత్ విభాగం, దైవీ లక్షణాలు ఎలా ఉంటాయి, అవి శ్రద్ధ ఎలా ఉంటుంది 17వ అధ్యాయంలో నిన్న చూసాం. ఇప్పుడు భగవంతుడు ఈ సన్యాసం, మోక్ష సన్యాస యోగము అంటే కర్మలు మన విద్యుక్త ధర్మాలు, మన యొక్క వర్ణాశ్రమ ధర్మాల గుణాలను అనుసరించి ఆచరించాలి. అన్ని ధర్మాలు అంటే భగవంతునికి సంబంధించిన ధర్మాలు ఆచరించడమే మన యొక్క విధి అని ఈ భగవద్గీత యొక్క అంతిమంగా చరమ సందేశము శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరణాగతి. గీతా పాఠం. సకల శుభాలను, ముక్తిని మరియు పరిశుద్ధమైన భక్తిని అనుగ్రహించి దివ్యమైన సంవాదమును శ్రవణం చేయుట, అధ్యయనం చేయుట మరియు ప్రచారం చేయుట ద్వారా
శ్రీకృష్ణుని మరియు అర్జున్ యొక్క సాంగత్యమును మనము నిత్యము అనుభూతి చెందవచ్చు. అలాగే వీఆర్ స్పిరిట్ సోల్స్. భగవద్గీత మెసేజ్ ఏమంటే కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. డివోషనల్ సర్వీసెస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ టు అటైన్ పర్ఫెక్షన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్లీజ్ చాంట్ అండ్ బీ హ్యాపీ. అందరూ జపించండి, ఆనందంగా ఉండండి. ఇదే భక్తులందరికీ ధన్యవాదాలండి. 18 రోజుల అధ్యయనము చక్కగా నేర్చుకున్నారు. అలాగే వీడియో ఒకటి భవానీ మాతాజీ వచ్చారా? హరే కృష్ణ.